వాళ్ళంటే ఎంత పిచ్చో, సినిమా వాళ్ళంటే ఎంత ఆదరణో, సినిమా వాళ్ళంటే ఎంత అభిమానమో మీరు చాలాసార్లు ప్రూవ్ చేశారు, చేస్తూనే వస్తూ ఉన్నారు. సో అందుకే స్పెషల్గా ఇవాళ ఈ యంగ్స్టర్స్తో కలిసి మిత్రమండలి అన్న సినిమా నుంచి కత్తందుకో జానకి అన్న సాంగ్ లాంచ్కి మేము రావడం జరిగింది. రాబోయే కాలానికి కాబోయే డాక్టర్స్ అందరికీ హ్యూజ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ వర్షంలో కూడా ఎక్కువ మాట్లాడను, ప్లీజ్ ఎంజాయ్ ద సాంగ్. ఈ మధ్యలో కమిటీ కుర్రోల తర్వాత ఈయన 1000 కోట్ల రెమ్యునేషన్తో దూసుకెళ్ళిపోతున్నారు. డాక్టర్స్ అంటే డీసెంట్గా ఉంటారు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారేమో. మా నిహారిక ఇంగ్లీష్లో చితగొట్టేస్తుంది, వీళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మనం కూడా 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడదామని చాట్ జీపీటీ ఓపెన్ చేశా. నాకన్నా చిల్లర ఉన్నారు అందరూ. లే మరి మీరు ఎక్కువ తడిస్తే మళ్ళీ డోలో 650 వేసుకోవాల్సి వస్తుంది, లేదా విటమిన్ సి షార్ట్ తీసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా డ్యూటీకి. మీరు ఎంతోమంది పేషెంట్స్ కాపాడతారు, కానీ ఇవాళ ఉన్న మా దగ్గర ఉన్న కొన్ని పేషెంట్స్ మా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా బాధపడుతున్నాయి. మీరు కూడా కొంచెం మాకు సలైన్ ఎక్కించినట్టు వచ్చి థియేటర్కి వచ్చి మా సినిమాలు చూస్తే జస్ట్ అట్లా సూచర్ చేయండి కొంచెం. ఇది నా ముందు సినిమాల కన్నా ఒక 5 ఇంతలు బాగుంటుంది, ఎందుకంటే మా మిత్ర మండలితో నేను చేస్తున్నాను కాబట్టి. సో వర్షం పడుతున్నా కూడా మీరు అందరూ ఉన్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకో ఈవెంట్లో కలుద్దాం రాజమండ్రికి, ఈ ఎనర్జీని మ్యాచ్ చేసేలాగా. అంటే ఈ సాంగ్కి డాక్టర్స్ కరెక్టా అని అడిగాను, ఇంత మాస్ ఈ సాంగ్కి. అంటే అన్న నీకు తెలియదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత మాసో దానికి డబల్ మాస్ మా డాక్టర్స్ కూడా ఉంటారు అన్నారు. అలాగే మీరు రేపొద్దున డాక్టర్స్ ఫినిష్ అయిన తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళండి, మన గచ్చిబౌలిలో ఆర్టీ హాస్పిటల్ మొత్తం ఈయందే. థ్యాంక్ యూ సో మచ్. అమలాపురం నేను రీసెంట్గానే అనే సినిమా ఈ ఊరి బేస్ మీద తీశాను, అండ్ మొన్న దానికి గద్దర్ అవార్డు కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ లవ్. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఇంత వైబ్ ఇంత ఎనర్జీలోంచి ఇంత యూత్ సాంగ్ని ఇక్కడ రిలీజ్ చేసాం. చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాం, కానీ బికాజ్ ఆఫ్ వర్షం వల్ల అందరూ కూడా కట్ షార్ట్గా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ అయితే మాత్రం మీకన్నా మాకు ఇంకా ఎక్కువ ఆనందం ఉందన్న. ఎందుకంటే ఇది నా మొదటి పిక్చర్ నేను ఆడియో లాంచ్కి రావడం. సో ఇది నాకు ఎంత ఆనందంగా ఉందో మీకు కూడా, మీ అందరికీ కూడా, స్టార్ కాస్ట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా.